హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్. ఈరోజు నేను మీకు ఉల్లిపాయలతో బోండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. అందుకోసం నేను 2 పెద్ద ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే కచ్చా పచ్చాగా దంచిన అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు, పచ్చిమిర్చి, పల్లీ పప్పులు కొంచెం ఒక పిరికిడు వేసుకుంటున్నానండి. అలాగే సరిపడినంత సాల్టు, పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఒక ½ టేబుల్ స్పూన్ వరకు చిల్లీ పౌడర్ కూడా వేసుకుంటున్నాను. అలాగే కొంచెం వంట సోడా కూడా వేసానండి. ఒక చిటికెడు వంట సోడా వేసాను. చూసారు కదా, కారం కొంచెం వేసానండి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కాబట్టి. చూసారు కదా, వీటన్నిటిని బాగా కలుపుకోవాలండి. ఉల్లిపాయలు బాగా సన్నగా చీలికల్లాగా చేసుకొని బాగా కలుపుకోవాలి. కారం అంతా దీనికి పట్టేటట్టు కలుపుకోవాలండి. 1 స్పూను పెరుగు కూడా వేసానండి. పెరుగు వేయటం వల్ల బోండాలు పుల్లగా చాలా టేస్టీగా మెత్తగా ఉంటాయండి. చూశారు కదా, నేను సరిపడినంత వరిపిండి వేస్తున్నానండి. మైదా కానీ శనగపిండి కానీ ఏం వాడకుండా ఇలా మనం వరిపిండితో అప్పటికప్పుడు బోండాలు చేసుకుంటే ఈవినింగ్ టైంలో కానీ లంచ్ టైంలో మనకి రైస్లో కానీ బాగుంటుందండి. పిల్లలు ఇష్టంగా తింటారు. చూశారు కదా, మనం సరిపడినంత వేసుకోవాలండి. కావాలనుకుంటే మీరు ఆ పెరిగే సరిపోతుందండి. నేనైతే 1 స్పూను వాటర్ పోస్తున్నాను. వాటర్ మరిన్ని పట్టవండి, ఎందుకంటే మనం ఆనియన్స్లో వాటరు, అలాగే పెరుగు కూడా వాటరే కదండి. అందుకని చూశారు కదా, ఇలా కలుపుకొని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. చూశారు కదా, ఆయిల్ బాగా కాగిపోయిందండి. ఇప్పుడు మనం రౌండ్గా బోండాల్లాగా వేసుకోవాలండి. చూశారు కదా, ఇలా వేసుకోవాలి. విడివిడిగా వేయొద్దండి, అది విడివిడిగా అయితే రావండి. ఇలా గుండ్రంగా చేసుకొని వేసుకోవాలి. చూశారు కదా, ఇవి ఆయిల్లో వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అంతే ఉంచాలండి. కదపుకోకూడదండి. ఒక 5 నిమిషాల తర్వాత స్పూన్తో ఇలా పక్కకని మనం టర్న్ చేసుకుంటూ ఉండాలి. ఒక పక్క వేగిన తర్వాత ఇంకొక సైడ్ మనం ఇలా టర్న్ చేసుకుంటూ ఉండాలి. ఇవి బ్రౌన్ కలర్ రాగానే, చూశారు కదా, ఈ కలర్ వస్తే సరిపోతుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, ఎందుకంటే పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉంటాయి. అందుకని బాగా ఫ్రై చేసుకోవాలి. చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.